జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇచ్చిన ఈ శ్రేష్టమైన సన్నిధిని బట్టి, ఈ సమయం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మా అందరి స్తుతుల మీద మీరు ఆశీనులయ్యండి. మా ద్వారా మీరు పొందిన ఘనతను బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని కూడా ఘనపరుస్తాను అని మీరు సెలవిచ్చిన మాట కొరకై మీకు వందనాలు. నా ప్రభువా, ఈ సమయంలో జీవము కలిగిన మీ మాటలు, పరలోక రాజ్యానికి చేర్చే మీ దివ్యమైన శ్రేష్టమైన మాటలను మేము ధ్యానిస్తూ ఉన్నాం. వాటి ద్వారా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. వాటి ప్రకారమై మేము నడుచినట్లుగా, జీవించినట్లుగా నీ కృపను, సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నిద్రశక్తులన్నిటిని దూరపరిచి కేవలము మీ మాటల యందు మాత్రమే మా లక్ష్యము నుంచి వాటి ప్రకారమై నడవగలిగిన కృప మాకు అందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లారా, లేఖన భాగంలో మనము చదువుకుందాం. ప్రభువారు మన కోసం సిద్ధపరిచినటువంటి మాటలు మనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథంలో ఒక మాటను మనము చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాం. అక్కడ రాయబడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను గనక మనం చూస్తే 22వ అధ్యాయము 25వ వచనం, కావున నేను నిర్దోషినయుండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చెను. మంచిది పులరా, దేవదేవుడు దావీదు వారిని సౌలు చేతిలో నుంచి తప్పించినప్పుడు ఆయన ఈ విధముగా దేవుణ్ణి స్తుతించినట్లుగా ఈ అధ్యాయం ద్వారా మనం చూడవచ్చు. 22వ అధ్యాయం ద్వారా ఏ రీతిగా దావీదు వారు దేవుణ్ణి స్తుతించారో, గణపరిచారో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి రాయబడి ఉన్నాయి. అయితే అందులో కొన్ని మాటలు గనక మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు 25వ వచనంలో, నేను నిర్దోషినై యుండుట యెహోవా చూచెను, దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం వచ్చింది అని అన్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఈ యొక్క మాటల్లో దాగి ఉన్నాయి. ఆయన నిర్దోషిగా ఉండటాన్ని బట్టి, ఏ దోషము ఆయనలో లేకుండా ఉండటాన్ని బట్టి ఎవరు చూచారంటే దేవుడు చూచాడు. అనుకుంటా ఉంటాం దేవుడు చూచేవాడు అని, చూచే దేవుడు అని. ఆ రీతిగానే దావీదుని దేవదేవుడు చూచాడు. చూచినప్పుడు దేవునికి ఏం కనపడిందంటే అతడు నిర్దోషిగా ఉండే విధానము దేవునికి కనబడింది. కాబట్టి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి ఇప్పుడు నాకేమొచ్చింది అంటున్నాడు, ప్రతిఫలం వచ్చింది, జవాబు వచ్చింది, నెమ్మది వచ్చింది, శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది అని దావీదు వారు సెలవిస్తా ఉన్నారు. ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని ప్రియులారా, మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని గనక మనం చూస్తే మన జీవిత కాలంలో కూడా ఆయన మనల్ని చూచే దేవుడుగా, పరిశీలించే దేవుడుగా ఉన్నాడు. మరి చూచినప్పుడు మనం అందరం కూడా ఆయనకి మనం ఎలా కనబడాలి, దోషులుగానా నిర్దోషులుగానా అని ఆలోచన చేస్తే మనము నిర్దోషులుగా ఆయనకి కనబడాలి. మనలో ఏ విధమైనటువంటి దోషాలు ఆయనకి కనబడకూడదు. దోషాలు ఎవరిలో ఉంటాయి పుల్లారా? ఆయన వాక్యమును గైకొనకుండా, వినకుండా, పాటించకుండా ఉన్నటువంటి వారిలో దోషాలు కనబడతాయి, సహజమే అది. కానీ నీవు నేను ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి వాక్యమును గైకొని దాని ప్రకారమే మనం నడుస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని తేరిపారా చూచినప్పుడు మనలో ఏ దోషాలు ఆయనకి కనబడకూడదు. అందుకే ఆయన అన్నాడు, నా చేతుల
నిర్దోషత్వమును బట్టి ఆయన నాకేమిచ్చాడంటే ప్రతిఫలము ఇచ్చాడు. 21వ వచనంలో కూడా అంటాడు కదా, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాడు, నా నిర్దోషత్వమును బట్టియే ఆయన నాకు ప్రతిఫలము ఇచ్చాడు. ఎందుకు ఈ యొక్క స్థితి అంతా నాకు వచ్చింది అంటున్నాడంటే, నిర్దోషిగా కనపడ్డాను, నిర్దోషిగా ఆయన కనపడ్డాను, దోషం ఏమీ లేదు. ఎప్పుడు ఆయనను తేరిపారా చూసినా ఎలాగున్నాడంట దావీదు వారు? నిర్దోషిగా. మరి మనం ఎలా కనపడుతున్నాం పుల్లారా? దేవదేవునికి మనం ఎలా కనపడుతున్నాం? ఏ రీతిలో మనం కనపడుతున్నాం? ఆయన మనం తేరిపారా చూస్తా ఉన్నటువంటి దేవుడు కదా. ఎలా కనపడుతున్నాం? దోషిగానా నిర్దోషిగానా? దోషిగా కనపడినా ప్రతిఫలం వచ్చింది, నిర్దోషిగా కనపడితే ఇంకా శ్రేష్టమైన ప్రతిఫలము. అంటే దోషిగా కనపడితే దానికి రావాల్సిన ప్రతిఫలం కూడా మనకి. కాబట్టి ఆయన చూచినప్పుడు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు పుల్లారా, ఆయనకి మనము నిర్దోషులుగా కనబడటానికి మనను మనం సిద్ధం చేసుకోవాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏ రీతిగా సిద్ధం చేసుకోవాలి, ఏ రీతిగా మనల్ని మనం మలుచుకోవాలి, ఆయన దృష్టిలో మనం ఎలాగుండాలి, ఎలా కనపడాలి అని గనక ఆలోచన చేస్తే కొన్ని వచనాలు మనం ఆధారం చేసుకొని లేఖన భాగంలో మనం ముందుకు కొనసాగిపోదాం పుల్లరా. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికను గనక ఒకసారి మనం చూడగలిగినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయాన్ని మనం చదువుదాం పుల్లరా. మొదటి అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ అంటున్నారు కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు నిరపరాధులై ఉండునట్లు. చూడండి, ఇక్కడ ఇంకొక మాట, ప్రాముఖ్యమైన మాట పౌలు భక్తుల ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు దినమందు అనగా ఆ తీర్పు తీర్చేటటువంటి దినముకు ముందు యేసయ్య 2వ రాకల్లోకి వస్తారని మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి 2వ రాకల్లో మనం అందరం కూడా కొనుపోబడినటువంటి తదుపరి ఆ తీర్పు తీర్చేటటువంటి ఆ దినమున మనము ఏ రీతిగా ఉండాలి అంటే, నిరపరాధులుగా, ఏ అపరాధము చేయనటువంటి వారిగా నిరపరాధులుగా ఉండునట్లు అంతము వరకు ఆయనే మనల్ని ఏం చేస్తున్నాడంట? స్థిరపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం ఆయన దృష్టిలో నిర్దోషిగా కనపడటానికి, నిరపరాధులుగా కనబడటానికి ఆయనే మనల్ని అంతం వరకు ఏం చేస్తున్నాడంటే స్థిరపరుస్తున్నాడు, స్థిరత్వాన్ని మనకిస్తున్నాడు. ఎందుకంటే మానవులుగా ఎలాగుంటారంటే పుల్లర, సందర్భాన్ని బట్టి అస్థిరులు అయిపోతారు, స్థిరత్వం ఉండదు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, దినమును బట్టి, ఆ పరిస్థితిని బట్టి మనుషులు ఏ విధంగా మారుతారు? స్థిరము లేని వారుగా, అస్థిరులుగా అయిపోతారు. కానీ ఆ బాధ్యత కూడా మన మీద లేదంట. ప్రభువే అంటున్నాడు, అంతము వరకు నేనే మిమ్మును స్థిరపరుస్తాను. ఎందుకంటే మనం ఎలా కనపడాలంటే నిరపరాధులుగా కనపడాలి. ఆయనతో యుగయుగాలు కలిసి జీవించాలంటే అపరాధం చేస్తేనో దోషం చేస్తేనో మనం కలిసి జీవించడం. కాబట్టి ఆయనకి మనం ఎలాగా? నిర్దోషులుగా, పాపము లేని వారిగా, నిరపరాధులుగా మనము ఆయనకి కనబడితే అంతము వరకు ఆయనే. ఎన్ని దినాల పాటు జీవిస్తామో, ఎన్ని సంవత్సరాల పాటు జీవిస్తామో అన్ని సంవత్సరాల పాటు ఆయనే మనల్ని స్థిరపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మనుషుల దృష్టిలో నీవు నేను యోగ్యులుగా అనిపించుకోవడానికి ప్రయాసపడద్దు. ఎప్పుడు కూడా నీకు నచ్చినటువంటి వారి దగ్గర మనము మంచివారిగా అనిపించుకోవడానికి ప్రయాసపడద్దు. ఎప్పుడు కూడా మనుషులు కూడా మనం మంచిగానే ఎంచాలి కాదట్లే, కానీ దయానికంటే శ్రేష్టమైనటువంటి దేవుడు మనల్ని ఎలాగెంచాలి? నిర్దోషిగా ఎంచాలి, నిరపరాధిగా ఎంచాలి. ఆ దానికి దావీదు వారే సాక్ష్యం ఇస్తున్నారు కదా. నన్ను చూశాడు ఆయన, నన్ను చూసినప్పుడు, నన్ను తేరిపారా చూసినప్పుడు ఆయనకి నాలో ఏం కనపడిందంటే నిర్దోషత్వము కనబడింది. ఆయన విట్నెస్ ఇస్తున్నాడు, నేను నిర్దోషిగా కనపడ్డాను, కావునే నాకు ప్రతిఫలం వచ్చింది, ఈ రీతిగా నేను స్థిరపడ్డాను అని ఆయన భావమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పుల్లరా. కాబట్టి నా టార్గెట్ అంతయు కూడా ఆయన ముందు మనం నిరపరాధులుగా నిలవాలి, నిరపరాధులుగా ఉండాలి, దోషము లేనటువంటి వారిగా, నిర్దోషిగా మనము కనపడేటట్లు ఆయనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటే
ఆయన్నే మనల్ని స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు నా ప్రయాస అంతా మనుషుల మెప్పు కోసమో లేకపోతే వారి ద్వారా మంచివారు అని అనుకోవటానికో మనం ఏమాత్రం ప్రయాసపడకుండా మనల్ని నిర్మించిన సృష్టించిన దేవుడైనటువంటి దేవదేవుని ద్వారా మనము నిరపరాధులుగా ఎంచబడాలి. రోమాపత్రికలో ఒక మాట కనుక చూస్తే పుల్లరా 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి రోమాపత్రిక నుంచి మనం చదువుదాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి పుల్లారా. అదిగో ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడువాడు దేవునికి స్తోత్రం. ఎవరు ధన్యుడు ఇక్కడ? అమ్మ, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడంట. మనుషుల చేతన, నీ దగ్గర నుంచి ఏదో ఆశించేటటువంటి వారి చేతన, బంధువుల చేతన కాదంట. ఇప్పుడు ఎవరు మన నిర్దోషిగా ఎంచాలంటే ప్రభువు. మరి వారు ఎవరంట? ధన్యులంట. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ధన్యుడు. ఆయన యొక్క చిత్తం కూడా అదే. ఆ రోజున ఆయన ఎదుట మనం ఎలాగైనా నిరపరాధులుగా కనబడాలి, ఏ పాపం లేని వారిగా కనబడాలి, దోషం లేని వారిగా కనబడాలి. ఆయన ఆలోచన అదే. అందుకని ఆయన మనల్ని ఏం చేయాలని చూస్తా ఉన్నాడు? నిర్దోషిగా ఎంచాలని చూస్తా ఉన్నాడు. మరి నిర్దోషిగా ఎంచాలని చూసినప్పుడు మరి ఆయనకి మనం ఎలా కనపడితే నిర్దోషిగా ఎంచబడతామండి? మనం ఎలా పడితే అలా జీవిస్తే ఆయన మన నిర్దోషిగా ఎంచుతాడా? లేదు కదా. మన ప్రవర్తన సరిగ్గా లేని ఎడల ఆయన మన నిర్దోషిగా ఎంచుతాడా? లేదు కదా. లోకంలో ఉండేటటువంటి మనుషులే 100 తప్పులు మనలో వెతకటానికి ప్రారంభం చేస్తాడు. మరి సమస్తాన్ని సృజించినటువంటి ఆయనకి సమస్తము ఎలా కనపడతా ఉంది? తేటగా కనబడతా ఉన్నప్పుడు ఎంత పర్ఫెక్ట్ గా మనం ఉంటే ఆయన చేత మనం నిర్దోషిగా ఎంచబడతాము. ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆయన మన నిర్దోషిగా ఎంచితే, ఇతను నా కుమారుడు, ఇతను నా కుమార్తె, ఈమె నా కుమార్తె అని ఆయన సర్టిఫికెట్ ఇస్తే, ఆయన నిర్దోషిగా మనల్ని ఎంచితే వారు ఎవరంటే ధన్యులు అని లేఖనం మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరంట వారు? ధన్యులు. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. మనుషుల చేత నిర్దోషిగా ఎంచబడుట ధన్యత, దేవదేవుని ద్వారా నిర్దోషిగా ఎంచబడుట ధన్యత. దేవుని ద్వారే కదా పుల్లారా. ఇప్పుడు మన టార్గెట్ అంతా ఏంటి? ఇప్పుడు దేవుని ద్వారా మనం నిర్దోషిగా ఎంచబడాలి. మన ప్రయాస ఏంటి? ఇప్పుడు దేవుని ద్వారా నిర్దోషిగా ఎంచబడాలి. మరేం చేయాలి? దేవుని ద్వారా నిర్దోషిగా మనము ఎంచబడాలంటే ఏం చేయాలి అని గనక ఆలోచన చేస్తే నిర్గమాకాండం నుంచి ఒక మాట మనం చదువుదామండి. నిర్గమాకాండంలో 20వ అధ్యాయము పుల్లరా 7వ వచనాన్ని ఒకసారి గనక మనం చూస్తే చూడండి పుల్లరా. ఆ వచ్చిన భాగాన్ని చదవండి. నిర్గమాకాండము, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించేటటువంటి వారిని నిర్దోషిగా ఎంచడు. వ్యర్థముగా ఆయన పేరు పలికిన, వ్యర్థముగా ఆయన పేరు పలికిన మన ఆయన ఎలాగెంచడు? నిర్దోషిగా ఎంచడు. అంటే చూడండి, దేవుడు అని మన నోటి ద్వారా పలికేటప్పుడు ఎంత పవిత్రంగా ఉండాలో ఆలోచన చేశారా? వ్యర్థముగా ఆయన పేరుని ఎప్పుడు పడితే అప్పుడు ఉచ్చరించకూడదంట. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే తెలియక ప్రతి సందర్భంలో దేవుని పేరును మనము ఉచ్చరించేవారిగా ఉంటాం. అది దేవుని నామ ఘనత కొరకై మనం ఉచ్చరించాలి కానీ, ఆయన ప్రభావము కొరకై మనం ఉచ్చరించాలి కానీ వ్యర్థముగా, ఆలకించని మాట, వ్యర్థముగా ఆయన పేరును కూడా మనము ఉచ్చరించకూడదు, పలకకూడదంట. అంటే దాని ఉద్దేశం, దాని భావం ఏమై ఉందని ఆలోచన చేస్తే అనేక మంది లోకానుసారముగా జీవిస్తూ ఆ దేవుణ్ణి అడ్డుపెట్టుకొని, దేవుని పేరుని మరి అడ్డుపెట్టుకొని వ్యర్థముగా ఆయన పేరుని ఏం చేస్తున్నారంట? ఉపయోగిస్తున్నారు. అప్పుడు మనం నిర్దోషిగా ఎంచబడతామా? మాత్రం నిర్దోషిగా మనం ఎంచబడనే దోషులుగానే కనపడతాం. ఒక దేవుడు అనే పలికే ఒక మాటే, నా రక్షకుడు అని పలికే ఒక మాటే
మన నోటి నుంచి కానీ మన పెదవుల నుంచి కానీ ఎలా రాకూడదంటండి? వ్యర్థముగా రాకూడదంట. మరి ఇక్కడే ఎంత స్ట్రాంగ్ ఉంటే ఇంకెంత మనం పవిత్రంగా జీవించాలో ఆలోచన చేస్తున్నారా? ఎంత పరిశుద్ధంగా జీవించాలో ఆలోచన చేస్తున్నారా? ఆలోచన చేస్తున్నారు ఒకసారి. అసలు ఆ నామమునే మనం వ్యర్థంగా పలకకూడదు కదా. మన మనుషులు వ్యర్థంగా మనుషులను బట్టి మాట్లాడుతూ ఉంటారు, పేరును కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు, మనిషి జీవితాన్ని బట్టి ఎగతాళి చేస్తూ ఉంటారు. సరే, ఈ లోకంలో కాబట్టి సరిపోయింది అదంతా. ఇక్కడ ఎవరి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదంటే మన దేవుడు, నిన్ను నన్ను సృజించినటువంటి ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే మనము నిర్దోషులుగా ఎంచబడము. లేఖనం ఏమని మాట్లాడుతూ ఉంది? ప్రభువు ద్వారా నిర్దోషి అని ఎంచబడిన వాడు ఎవరు? ధన్యుడు. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? స్టార్టింగ్ లోనే అసలు ఆయన పేరును పలికేటప్పుడే, దేవుడు లేదా రక్షకుడు నా ప్రభువు అని పలికేటప్పుడే మనము ఎలా బలుగుతున్నాం? వ్యర్థముగా. మరి నిర్దోషులుగా ఎంచబడతామా? ధన్యులమవుతామా? ధన్యురాలమవుతామా? ఎవరు ధన్యులు? నిర్దోషి అని ఆయన చేత ఎంచబడిన వాడు మాత్రమే. అందుకే ఇందాక మనం ఒక మాట ప్రస్తావించుకుని ఏమని? మనుషుల మెప్పు కోసం చూడొద్దు, అధికారుల మెప్పు కోసం చూడొద్దు. నా ప్రయాస అంతా కూడా మన దేవుడు మనల్ని నిర్దోషి అని అనేంత వరకు మనము ప్రయాసపడుతూ ఒక్కసారి అనిన తర్వాత ఆ స్థిరమైనటువంటి విశ్వాస క్రమంలో మనం నడవగలిగినట్లయితే, జీవించగలిగినట్లయితే, ఆ దినమున ఆయన ఎదుట మనం ఏమాత్రం కూడా అపరాధులుగా నిలబడము, నిరపరాధులుగానే మనము నిలబడతాం. కాబట్టి మొదటిది, ఆయన పేరుని సైతము నామమును సైతము మన అవసరాలను బట్టి వ్యర్థంగా ఉచ్చరించకూడదు. మన అవసరాలను బట్టి. ఒక్క పేరు దగ్గరే ఎంత ఉంటే చూడండి, ఆలకించారు. ఒక్క పేరు దగ్గరే వ్యర్థంగా పిలవద్దంటే ఇంకెంత పవిత్రంగా ఉండాలండి మనం, ఇంకెంత పరిశుద్ధంగా జీవించాలండి మనం, ఇంకెంత పరిశుద్ధంగా జీవిస్తే ఆయన సన్నిధానంలోకి వెళ్తామండి మనం. మరి ఆ పట్టణానికి చేరాలంటే మరి చాలా సులువైనటువంటి పని అంటున్నారా? కాదు కదా. ఎంతో పరిశుద్ధముగా, ఎంతో పవిత్రముగా మనల్ని మనం కాపాడుకుంటూ మనము జీవించాలి అని ఈ లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటున్నటువంటి విధానాన్ని మనం చూడొచ్చు. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను గనక మనం చదివితే, ఆ మాటను గనక మనం చూడగలిగినట్లయితే పుల్లరా, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాటను మనం చదువుదాం. 18వ అధ్యాయము 9వ వచనాన్ని గనక ఒకసారి మనము చూస్తే అక్కడ రాయబడుతున్నటువంటి మాట 18వ అధ్యాయం 9వ వచనం. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు అనుసరిస్తేనే వాడే నిర్దోషియగును, నిజముగా వాడు. ఇది ఎవరి వాక్కు అంట? ఆమేన్. దేవుని మాట ఏమైందో చూడండి. మనలాగా ఆయన ఏం మాటలు మార్చడు. నేనైనా నువ్వైనా సందర్భాన్ని బట్టో సమయాన్ని బట్టి ఒకవేళ మాట మారిస్తే మారవచ్చాము. ఈయన మాట తప్పే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. మాట ఇచ్చే దేవుడు, ఇచ్చిన మాటని నిలబెట్టుకునే దేవుడు. ఏమంటున్నాడు ఆయన అక్కడ? నా వాక్కు ఇదే అని ఏమంటున్నాడు ఆయన? యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరిస్తే వాడే ఏమవుతాడు? నిర్దోషి. ఆమేన్. ఎవరు నిర్దోషి ఇక్కడ? యథార్థపరుడుగా ఉండి ఆయన ఆజ్ఞలు కట్టడలు ఏదైతే చేయమన్నాడో అది చేస్తూ, ఏదైతే చేయొద్దన్నాడో అది చేయకుండా ఉండుట బట్టి ఆయన మనం ఎలాగెంచుతాడంటే నిర్దోషిగా. వాడే నిర్దోషి, వాడే నిర్దోషి. నిజముగా వారేమవుతారంట? బ్రతుకుతారండి. ఈ రోజున మనం ఇలాగ బ్రతుకుతున్నామంటే, ఎన్నో విపత్తులను ఎదుర్కొని బ్రతుకుతున్నామంటే, ఎన్నో కష్టాలను ఎదుర్కొని బ్రతుకుతున్నామంటే ఏమై ఉంటుంది దాని యొక్క ఆలోచన అని గనక మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం నిర్దోషిగా ఎంచబడుతున్నాం. ఇప్పుడు మనం నిర్దోషిగా మన జీవితాన్ని ముందుకు మనము కొనసాగిస్తూ ఉంటున్నాం. ఒకవేళ ఆయనే గనక మనల్ని దోషిగా ఎంచితే, ఆయనే గనక మన దోషిగా ఎంచితే ఏమవుతుంది పుల్లారా? మన పనంతా కూడా ఏమైపోద్ది చెప్పండి ఒకసారి. అకస్మాత్తుగా మనము చనిపోయే ప్రమాదం కూడా. ఎవరు బతుకుతారు ఇప్పుడు? ఆయన మెచ్చుకున్నవారు. ఎవరు జీవిస్తారు ఇలాగా?
ఆయన ఎవరినైతే నిర్దోషి అని అంటాడో, నిర్దోషి అని ఎవరినైతే పిలుస్తాడో వారు నిజంగా బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారో తెలుసా పుల్లారా? జీవితాంతం వాళ్ళు ఎలాగ జీవిస్తారంటే, ఇక వారి ఆలోచన అంతా కూడా ప్రభువు ప్రభువు ప్రభువే. లోకానుసారమైనటువంటి విషయాల మీద వారి ఆలోచన ఉన్నది. ఇక ఇప్పుడు మనకు కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆత్మీయ స్థితిలో ఉన్న లోకానుసారమైన ఆలోచన మన ఏలుబడి చేసింది. నమ్ముతారా మాటని? నమ్ముతారా నమ్మరా? కొన్నిసార్లు ఈ లోకానుసారమైన ఆలోచన కూడా మన ఏలుబడి చేసి ఎలాగైనా దేవుడు కూడా మనల్ని దోషి అని అనిపించేటట్లు అపవాది మన మీద దాడి చేయటం ప్రారంభం చేస్తాడు. అంటే మనం మంచిగా ఆయన దృష్టికి కనబడతా ఎవరికి నచ్చదు? ఇక్కడ అపవాదికి నచ్చదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా నచ్చదు. అది కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరూ మంచివారే ఉండరు కదా, కొంతమంది కలహబుద్ధితో ఉంటారు. అందరూ నీ మేలు కోరేవారే ఉండరు కదా, కొంతమంది నీ మేలు కోరకుండా ఏమవుతారండి? మనం పతనం అవ్వేటిగా కూడా కోరుకుంటారు వారు. అంటోరు అయ్యా ఉన్నారా అని మీరు అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఉంటారండి. మనకి బయటపడకపోవచ్చు, మనకి తెలియకపోవచ్చు, వీరు ఎందుకు ఇలా చేస్తారులే అని అనుకోవచ్చు, కానీ దాని వెనకాల భయంకరమైనటువంటి నిజాలు దాగి ఉంటాయి. వారిని అపవాది పట్టుకొని చేతపట్టుకొని వారిని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి వారు మనము ఏ మంచి చేసినా మనని ఏమాత్రం కూడా ఎంచరు, మన ఏమాత్రం కూడా మెప్పు చేయరు. అయినా పర్లేదు, వాళ్ళ మెప్పు మనకు అవసరంలా. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఘనత మనకు అవసరంలా. వారిని కూడా సృష్టించిన దేవుడే నిన్ను నిర్దోషి అంతంతే, ఇంకా దానికంటే రివార్డ్ ఏముంది, అవార్డు ఏముంది? ఇక్కడ పక్కన అతను నిన్ను నచ్చట్లా, నువ్వు మంచిగా చేసావు, నువ్వు నచ్చట్లా, నువ్వేం చేసినా నువ్వు దోషివనే మనం అంటున్నాడు. వచ్చే ప్రయోజనం ఏముంది? అసలు ఆ మనుషుని సృష్టించిన దేవుడే మనల్ని ఏమంటున్నాడు? నీవు నిర్దోషివయ్యా. ఆమేన్. ఆ మనుషుడిని సృజించిన ఆయనే ఏమంటున్నాడు? నీవు నిర్దోషు అని ఆయనే. అంటే వీళ్ళంటే ఎంత, ఎనకపోతే ఎంత. అవునా కదా పుల్లరా? కాబట్టి మన ప్రయాస అంతా కూడా ఎవరి ద్వారా అంట? ఆయన ద్వారా మనం నిర్దోషి అని అనిపించుకోవటమే మనకి ప్రథమము. నేనైనా మీరైనా ఆ దినమున మనం ఆయనకి నిరపరాధులుగా కనబడుటయే ప్రధానము. నేనైనా మీరైనా ఇంకెవరైనా. ఆయన వాక్యమును, కట్టలను, ఆజ్ఞలను గైకొంటే నిజముగా మనం బ్రతుకుతామంట. అట్టివారు మాత్రమే నిర్దోషులుగా ఎంచబడతారు. చూడండి, మొదటిదేమో మనకి నచ్చినప్పుడల్లా దేవుణ్ణి మనం వాడుకోకూడదు, అంటే వ్యర్థముగా ఉచ్చరించకూడదు, వ్యర్థముగా మనం పలకూడదు. రెండోది, నిజముగా వాక్యాన్ని గైకొంటే ఏమవుతామని మనం జీవిస్తాం, బలపరచబడతాం, శక్తితో నింపబడతాం. ఆయన అప్పుడు మన ఏమని అంటాడంటే, నిజమే, నా బిడ్డలు వీరు నిర్దోషులు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడుగా, గమనిస్తున్నాడుగా. ఆ విషయాన్ని ఏం చెప్తున్నాడు దావీదు? అదే కదా చెప్పింది. ఇదిగో ఆయన నన్ను చూశాడు, ఆయన నన్ను పరిశీలిస్తున్నాడు, నా చేతుల నిర్దోషత్వాన్ని చూశాడు, కాబట్టే నాకేమొచ్చింది? ఫలం వచ్చింది ఇక్కడ. కాబట్టే నేను దీవించబడ్డా, కాబట్టే నేను ఆశీర్వదించబడతా. ఆయనకి అలా కనపడకుండా ఆశీర్వాదం రావాలంటే ఎలాగ పురులారా? ఆయనకి దోషిగా కనపడుతూ నన్ను దీవించయ్యా అంటే ఎలా పురులారా? అర్థమైందండి? ఆయన దృష్టికి మనం దోషిగా కనబడుతూ నన్ను దీవించని ఒక పక్క అంటే కుదురుతుందా? సాధ్యమవుతుందా? అవదుగా. పరిశుద్ధుడు, మహనీయుడు, ఆయన వలె నా బిడ్డలు కూడా ఉండాలని కోరుకుంటున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఏమనుకుంటాడు ఇక్కడ? మంచిగా బతకాలి, వాక్యాన్ని ఆధారం చేసుకుని బతకాలి, నీతిగా బ్రతికితే అప్పుడు ఆయనే సాక్ష్యం ఇస్తాడు, దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఈయన నిర్దోషి, ఈమె నిర్దోషి. కాబట్టి ఆ క్రమము చనిపోయేంత వరకు కూడా మనలో ఉండాలి. ఎందుకని? ఆయన ఎదుట నిలబడాలంటే దోషిగా ఉంటే నిలబడం, నిర్దోషిగా ఉండాలి. ఆయనతో పాటు కలిసి జీవించాలంటే
నిర్దోషిగా ఉండాలి, నిరపరాధులుగా మనం ఎంచబడాలి. అంతము వరకు ఎలాగ ఉండాలంట? స్థిరము. అంతము వరకు ఎలాగంటే పుల్లారా? స్థిరము. ఉంటారండి అటాగా? అంతం వరకు స్థిరంగా ఉంటారా? ఉండాలి కాదు, ఉంటారా అంటున్నా. ఉంటారా? నిజంగా ఎప్పుడు పడిపోరుగా, తప్పిపోరుగా, అపవాది లాక్కెళ్తుందని దాని వెనకాల పడి వెళ్ళిపోరుగా. ఇప్పుడు మనం ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు. ఏమని? నిర్దోషి అని. పక్కన వాళ్ళు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? దేవుడు. అసలు ఆయన నిర్మించిన ఆయనే ఒప్పుకుంటే ఇల్లు, ఇందా చెప్పినట్టుగా ఇల్లు ఏమండి ఎలీషా మంచోడు కాదంటారు. ఏమైంది? ఊను మాట వేస్తారు అంతే. మంచోడు కాదు అన్నవాడిని నిర్మించింది ఎవరో? దేవుడు. ఆయన ఏమన్నాడు? ఎలీషా మంచోడు అన్నాడు. ఇంక అయిపోలా? ఆమేన్. అయిపోయిందా లేదా? ఇంకా అక్కడితో ఆ మ్యాటర్ అంతా ఏమైపోయినట్టు? అయిపోయినట్టే. కాబట్టి అంతం వరకు మనము నిరపరాధులుగా, స్థిరపరిచేది కూడా ఆయనేనంట. అంతే కదా, ఆయన చెప్పేసి కదా మీరు అలా పలకొద్దు అని చెప్పాడు. కాబట్టి అలా పలకలేదనుకో మనం నిర్దోషిగా ఎంచబడతాం. రెండోది వాక్యం విను, దాని గైకోను, దాని ప్రకారం నడువు అన్నాడు. ఒక మార్గాన్ని ఇచ్చాడు. అదే క్రమంలో ఉన్నాం, నిర్దోషిగా ఎంచబడతాం. ఆయనే కదా ఈ మార్గాన్ని చూపించి మనకి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఎలా నడవాలో చెప్తుంది ఆయనే కదా, ఎలా ఫాలో అవ్వాలో చెప్తుంది ఆయనే కదా. మరి ఆయన మాటను వినకుండా కనుక మనం పక్కకి వెళ్ళిపోతే స్థిరంగా కూడా మనం ఉండలేము. అపరాధులుగా కనబడతాం, దోషులుగా కనబడతాం. తద్వారా మనకి నిత్య నరకాగ్ని, దినము కూడా అగ్నిలో కాలేటటువంటి అనుభవం, అనుదినము కూడా బాధపడే, యాతన పడేటటువంటి ప్రదేశంలోనికి వెళ్ళిపోతాం. ఇక్కడున్న నాళ్ళు మనం బాధపడతాం. ఆత్మీయ స్థితిలో ఉన్నా ఏదో ఒక బాధ మనకు వచ్చింది. ఆర్థిక బాధనో లేకపోతే బిడ్డల ద్వారానో ఏదో ఒక బాధపడతా ఉంటాం, మనం యాతన పడతా ఉంటాం. ఈ యాతన తప్పించుకుని ఆత్మీయ స్థితిలో మంచిగా ఉంటే అక్కడ మనం యుగయుగాలు సంతోషంగా ఉంటాం కదా. లేదు, ఈ యాతన మనం తప్పించుకోకుండా ఇక్కడ మనం ఎలా పడితే అలా జీవించామనుకో ఇక్కడ బాధలు పడతాం. అదిగో మరణించిన తర్వాత కూడా పాతాళము లేదా నరకానికి వెళ్ళిపోయి అక్కడ కూడా యాతన పడతాం. ఇక మన జీవితం అంతా యాతనే. ఇక్కడ యాతన పడతాం, మరణించిన తదుపరి పిలుపునందుకున్న తర్వాత కూడా అదే. దేవుని బట్టి ఇక్కడ కనుక మనం యాతన పడితే, ప్రభు నామమును బట్టి ఇక్కడ కనుక మనం కష్టం పడితే, ప్రభు నామమును బట్టి ఇక్కడ కనుక మనకు బాధే వస్తే, ఇదిగో దీని తర్వాత ఉన్నటువంటి జీవితం చూసారా, అక్కడ అంతా కూడా సుఖమేనంట. ఆ రాజ్యంలో అంత నెమ్మదే. ఎక్కడ పడిన యాతన అక్కడ ఉండదు, వేదన అక్కడ ఉండదు, రోదన అక్కడ ఏమాత్రం ఉండదండి. మనసారా స్తుతిస్తాం, ఘనపరుస్తాం, ప్రభునామాన్ని మహిమపరుస్తాం. కాబట్టి అలాగ మహిమపరచాలంటే ఇప్పుడు మనం ఏమవ్వాలి? ఆయన ద్వారా నిర్దోషిగా మనము ఎంచబడాలి. అట్టివారే ధన్యులు అని ఆయనే చెప్పాడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏమనుకోవాలంటే, అయ్యా నేను ధన్యుణ్ణి, నేను ధన్యురాలిని. ఆ మాట చెప్పాలంటే ఎవరు మనల్ని నిర్దోషిగా ఎంచాలి? దేవుడు. మరి చెబుతారా? బలంగా చెబుతారా? నేను ధన్యుణ్ణి అని చెప్పగలరా పుల్లారా? ఆమేన్. ధన్యురాలని అని చెప్పగలరా? నిజంగా ఇప్పుడు మన ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? యేసయ్య మనల్ని చూస్తున్నారు. మనం చూస్తున్నాడు. ఇక్కడున్న నన్ను పాస్టర్ గారు చూడలేరు, చూస్తారా? కానీ ఎవరు నన్ను చూస్తున్నారు? ఆయన. ఎలీషా చూడలేదు ఎలీషాని, కానీ ఎవరు చూస్తున్నారు? చూస్తున్నాడు. చూచే దేవునికి మనం నిర్దోషిగా కనపడాలి. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఆయన నామమును సైతం కూడా వ్యర్థంగా ఉచ్చరించడానికి మనల్ని మనం తొందర పెట్టుకోవద్దు. ఏ పరిస్థితుల్లోనైనా వాక్యాన్ని మీరి ప్రవర్తించడానికి మనల్ని మనం తొందర పెట్టుకోవద్దు. వాక్యమే ఆధారము,
వాక్యమే మనం నడిపించిద్ది, వాక్యమే మనల్ని పూర్ణులుగా చేసిద్ది. అది అంగీకారం కాబట్టి మనన్నే పూర్ణులుగా చేసిద్ది. ఒకానొక దినాన ఆ వాక్యమే మన ఆయన ఎదుట నిరపరాధులుగా నిలబెడుతుంది. కావున అటు వాక్యాన్ని చేతపట్టుకొని ప్రభు చేత నిర్దోషి అని అనిపించుకోవటానికి మన వంతు ప్రయాస మనం పడదాం. మన కృషి మనం చేస్తే ఆ కృషిని ఆయన సఫలపరచునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. మోకరిద్దాం. విత్తబడిన వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క శరీరమును, యవన రక్తమును మనం స్వీకరిద్దాం. పుల్లరా, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. కొద్ది సమయం ప్రార్థించండి. మనుషుల మెప్పు నువ్వు కోరుకుంటున్నావా? బంధువుల మెప్పును నువ్వు కోరుకుంటున్నావా? వారు కాదు కాని పుల్లరా, ప్రభువే నిన్ను నిర్దోషిగా ఎంచుట ధన్యము, ధన్యకరము అనే లేఖనం స్పష్టంగా మనతో మాట్లాడింది. ఆయన ద్వారా నిర్దోషి అని పిలిపించుకోవటానికి, ద్వారా నా బిడ్డ, నా కుమారుడు, కుమార్తె నిర్దోషి అని పిలిపించుకోవడానికి, పవిత్రమైన జీవితాన్ని నేను జీవిస్తానని ఒక నూతన తీర్మానం తీసుకో. అటు జీవితాన్ని నేను గడుపుతానని ఒక నూతన తీర్మానాన్ని తీసుకో. ప్రభువే ఆ తీర్మానాన్ని బలపరచబోతా ఉన్నాడు. ప్రభువే ఆ తీర్మానాన్ని స్థిరపరచబోతా ఉంటుండగా ప్రార్థన చేద్దాం. ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. పుల్లారా, ప్రభునకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ప్రభు శరీరాన్ని, ఆయన యవ్వన రక్తాన్ని మనం స్వీకరిద్దాం. లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తలైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి లేఖనాన్ని గనక మనం చూస్తే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభుని యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రెట్టునెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచిది మీ కొరక నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. లేఖన భాగం మాట్లాడుతూ ఉంది. పుల్లరా, యోగ్యులుగా అయోగ్యులుగా కాకుండా యోగ్యులుగా ఆయన శరీరమును, యవన రక్తము స్వీకరించాలని. అయోగ్యులుగా కాదు పుల్లరా, దోషులుగా కాదు పుల్లరా, నిర్దోషిగా ఎంచబడి మనం ఆయన రక్తాన్ని, శరీరమును, యవన రక్తాన్ని స్వీకరించినట్లుగా ప్రార్థన చేద్దాం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా. వాటర్ కలపకుండా మొత్తం పోసేసి ప్రార్థన చేద్దాం. అయోగ్యులుగా కాదు పుల్లారా, యోగ్యులుగా ఈ కార్యక్రమంలో మనం పాలు పంపులు పొందినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. సిద్ధపడిన వారు మీ కుడి హస్తాలను చూపించండి.